పార్టీకి ఇప్పటి వరకు నెగిటివ్ పర్సెప్షన్ ఎక్కువగా ఉంది. ఇది డెఫినెట్గా రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా సెట్ చేసుకోకపోతే ఇబ్బందిగా మారుతుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం నేపథ్యంలో గెలుపు చాలా సునాయాసం అయినా కూడా ఏమాత్రం అలసత్వం వద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి కేడర్కు మంత్రులకు కూడా సూచిస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని క్షేత్రస్థాయికి వెళ్లి వివరించమని మంత్రులకు చెప్తూ ఉన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు ప్రభుత్వానికి మంత్రులకు చాలా కీలకము. సో మీ సొంత ఎన్నికలా తీసుకుని పనిచేయండి, పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి అని చెప్పి మరి జరుగుతున్న మరో ప్రచారం సార్, మంత్రులు పెద్దగా రేవంత్కు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇన్వాల్వ్ అవ్వడం లేదు, పెద్దగా సీరియస్గా తీసుకుని ప్రచారం చేయడం లేదు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏంటి సార్, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్కు అగ్ని పరీక్షగా మారిందా? ఒకవేళ జూబ్లీహిల్స్లో ఓడిపోతే రేవంత్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక 119 మంది సీట్లున్న తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి తన నాయకత్వంలో అధికారాన్ని తెచ్చిపెట్టారు రేవంత్ రెడ్డి. అఫ్కోర్స్ రేవంత్ ఒక్కడే తెచ్చాడని నేను అనడం లేదు, సీనియర్లు అందరూ పనిచేశారు పార్టీగానే. బట్ అవునా కాదన్నా పార్టీకి ఆయన పిసిసి ప్రెసిడెంట్, ఆయనే ముఖ్యమంత్రి అయ్యారు, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుదారులే, సీనియర్లు కూడా ఆయన దగ్గర మంత్రులుగానే అడ్జస్ట్ అయిపోయారు కదా. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, వీళ్ళందరూ కూడా ఎన్ని మాట్లాడినా లాస్ట్ ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో మంత్రులు కదా వీళ్ళు. మరి ఏం జరిగింది? మరి అలా అయినప్పుడు ఒక్క జూబ్లీహిల్స్లో ఓడిపోవడం గెలవడం బట్టి రేవంత్ రెడ్డి రాజకీయ శక్తిని పరీక్షించడం న్యాయమవుతుందా? ఆ మాటకొస్తే రేవంత్ రెడ్డి కన్నా ముందు కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలవలే కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలిచిందా? రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కాకముందు కాంగ్రెస్ గెలిచిందా? రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరకముందు కాంగ్రెస్ గెలిచిందా? పోనీ చెప్పండి. సో అందువల్ల రేవంత్ రెడ్డితో లింక్ అయి ఉన్నది కాదు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అనేది. అఫ్కోర్స్ రేవంత్ ప్రభుత్వం పైన సంతృప్త స్థాయి ఏముంది అనే దాన్ని ప్రభావం ఖచ్చితంగా ఎంతో గుర్తుంటుంది, ఉండదని అనడం లేదు. నేను ఎన్నికల ఫలితాలు వచ్చే సమయానికి చెప్తాను, లేదా ఎగ్జిట్ పోల్స్ అయిన రోజు అంటే ఆ పోలింగ్ అయిన తర్వాత నా అంచనా చెప్పగలను. కానీ ఒక డెఫినెట్గా ప్రభుత్వ పనితీరు, రేవంత్ ప్రభుత్వం అంటామా, కాంగ్రెస్ ప్రభుత్వం అంటామా, రాష్ట్ర ప్రభుత్వం అంటామా, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజల్లో ఉండే సంతృప్త స్థాయి డెఫినెట్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఎంతో కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. మొత్తం దాని ఆధారంగానే ఎన్నిక జరుగుతుంది అని నేను అనను. ఎందుకంటే అనేక సందర్భాల్లో ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీకు నరేంద్ర మోడీదే చూస్తే మీరు ప్రతిసారి చూడండి, 2014 నుంచి 24 ఉప ఎన్నికల్లో ఓడిపోతారు, జనరల్ ఎలక్షన్లో గెలుస్తూ ఉంటారు. సో అందువల్ల ఉప ఎన్నికల్లో గెలుపుకోవటం బట్టి చేయొచ్చు. అయితే ప్రతిపక్షం సహజంగానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. అందువల్ల బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, వాళ్ళకి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ పార్టీ కన్నా రేవంత్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఒకటి, రేవంత్ వల్ల బలమైన కేసీఆర్ ప్రభుత్వం పతనమైంది. కేసీఆర్కు పోటీగా రేవంత్ ఒక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎమర్జ్ అయ్యాకనే కాంగ్రెస్ పార్టీకి పైన ప్రజలకు విశ్వాసం ఏర్పడింది. లోక్ నీతి సిఎస్బిఎస్ వల్ల పోస్ట్ పోల్ సర్వే కూడా చూడండి, మీకు గూగుల్లో కొట్టిన వస్తుంది. లోక్ నీతి సిఎస్బిఎస్ పోస్ట్ పోల్ సర్వే ఆన్ తెలంగాణ ఇన్ ద హిందూ అని కొట్టడం వస్తుంది. అందులో ముఖ్యమంత్రి ఛాయిస్ ఎవరు అంటే కేసీఆర్కి ఎక్కువమని చెప్పినా రేవంత్ మినహా మరే కాంగ్రెస్ నాయకుడికి రాలేదు. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి టర్న్ అయింది ఎప్పుడు, టిప్పింగ్ పాయింట్ ఎప్పుడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ వచ్చాకనే, అంటే కేసీఆర్కు పోటీగా ఎమర్జ్ అయ్యాకనే. అందువల్ల రేవంత్ రెడ్డి పైన ప్రతిపక్షానికి ప్రత్యేకంగా టార్గెట్ ఉండడం సహజం, అందులో పడిన ముఖ్యమంత్రి కూడా. తర్వాత రేవంత్ రెడ్డికి ఇతర కేబినెట్ మంత్రులకు మధ్య అగాధాన్ని సృష్టించడం వల్ల లాభపడాలని ఇది ప్రతిపక్షాలు చూస్తాయి కూడా. సో అందులో భాగం కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి వ్యతిరేకులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారు కాస్త దక్కా తగిలితే మంచిదే, రేపు రేవంత్ రెడ్డి మారుస్తే మా కాస్త కుర్చీ దొరుకుతుందేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ మనందరికీ తెలిసిందే. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ కాంగ్రెస్ గెలిచింది అనుకోండి. హైదరాబాద్లో కాంగ్రెస్కు 2023 ఎలక్షన్లో కూడా రిజల్ట్ లేదు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో 2 సీట్లు వచ్చాయి. అందువల్ల జూబ్లీహిల్స్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎనలేని అడ్వాంటేజ్ అవుతుంది. అది సహజంగా కాంగ్రెస్లో ఉన్న కొద్దిమంది నాయకులకు కూడా గిట్టదు, ఎందుకంటే రేవంత్ బలపడతాడు కనుక.
ఇప్పుడు జూబ్లీస్లో ఓడిపోతే రేవంత్ వీక్ అవుతాడు అనే నెరేటివ్ ఉన్నప్పుడు గెలిస్తే బలపడతానన్నది కూడా కరెక్టే కదా, ఇంకెక్కువ కదా. ఎందుకంటే అట్లీస్ట్ ఓడిపోతానన్న ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఇది మా కాంగ్రెస్ సిట్టింగ్ సీటే కాదు, కొత్తగా మేము ఈ మేరకైనా పోటీ ఇచ్చాము, అసలు మా సిట్టింగ్ సీటే కాదు అని చెప్పచ్చు. రేవంత్ వ్యతిరేకులు ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీలోనైనా లేదా ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు రేవంత్ ప్రభుత్వం పైన వ్యతిరేకతకి నిదర్శనం అని చెప్పచ్చు. కానీ రియాలిటీ ఏంటి? రియాలిటీ అయితే సిట్టింగ్ సీట్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్లో కాంగ్రెస్ ఓడిపోతే వచ్చే నష్టం కన్నా కాంగ్రెస్ గెలిస్తే వచ్చే లాభం చాలా ఎక్కువ కదా. అందువల్ల రేవంత్కి ఇది ఒక అడ్వాంటేజ్గా మారుతుంది. అధిష్టానం దగ్గర కూడా చూడండి. సో జూబ్లీస్ బై ఎలక్షన్ కూడా గెలుచుకొచ్చాడు, హైదరాబాద్లో పార్టీ లేదనుకుంటే చూపెట్టాడు అనేటువంటి మార్కులు కూడా పడతాయి. అందుకే ఇది ఆపరేషన్ రేవంత్గా జూబ్లీస్ మారిపోతుంది.